నమస్తే టీవీ6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఉమ్మడి జిల్లా రాప్తాడ్లో నిన్నటి రోజు 18వ తేదీన జరిగిన రాయలసీమ సిద్ధం సభలో సభా ప్రాంగణంలో ప్రోగ్రాంని చిత్రీకరించడానికి వచ్చిన మీడియా సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో చిత్రీకరిస్తున్న మీడియా గ్యాలరీలోకి ప్రజలు దూసుకువచ్చి సభని చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపైకి వచ్చారు. ఈ తొక్కిసలాటలో జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ తొక్కిసలాటలో జర్నలిస్టు జోడు రమేష్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై ఊపిరాడక గుండె నొప్పితో క్రింద పడిపోయారు. వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్వస్థతకు గురైన జర్నలిస్టుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం తెలియజేయాలని అధికారులకు పోలీసులకు ఆదేశాలిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు జర్నలిస్ట్ జోడు రమేష్ కుమార్ కి సిపిఆర్ చేసి హుటాహుటిన అత్యవసర విభాగంలో సీఎం సెక్యూరిటీ ఆధ్వర్యంలో అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోడు రమేష్ కుమార్ టీవీ6 నేషనల్ న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక బ్యూరో చీఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ జర్నలిస్ట్, NFWGA నేషనల్ ఫెడరేషన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. లేదా పెరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టి ప్రభుత్వానికి ఓటు వేయాలి. ఇక మిగతా ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులు పోలీస్ వారికి విజ్ఞప్తి, గ్యాలరీ నెంబర్ 3కి సంబంధించి చైర్లు ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో అంతమందిని ఒకళ్ళొకళ్ళుగా లోపలికి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఖాళీ ఉన్నంత వరకు దయచేసి ఒక్క ప్రాంతం నుంచే అలౌ చేయండి. అందరినీ ఒక సైడ్ నుంచి తీసుకోండి.
ఎదురుగా ఉన్నటువంటి గ్యాలరీలో ఖాళీగా కూర్చొని అలౌ చేయండి దయచేసి.